ఈరోజు గత 4 గంటల నుంచి మీరు ఎంతో ఓపికగా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి, కొమ్మలూరు గ్రామస్తులకి, అలాగే ఎంతో బలంగా పనిచేస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తలకి, జనసేన సైనికులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి లక్ష్మీరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి ఎంపీటీసీ గారు, అలాగే చంద్ర గారు, ఈరోజు పార్టీలో జాయిన్ అయినటువంటి పుత్త భాస్కర్ రెడ్డి గారు గత 25 సంవత్సరాలుగా సేవ చేసుకుంటూ ప్రజలకి ఉన్నటువంటి ఆయనకి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అలాగే దాదాపు 45 కుటుంబాలు ఈరోజు టీడీపీ పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరం. అయితే ఇక్కడ నేను ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళేటప్పుడు 2019లో చాలా మంది ద్వారా విన్నా, నేను మా కొడుకు జనసేనకే వేశారు, మా కూతురు కూడా జనసేనకే వేశారు, కానీ నేను మాత్రం పక్క పార్టీకి వేశాము అని. అలా ఒక ఇంట్లోని ఓట్లు అలా డివైడ్ కాకూడదు. చాలా వరకు ప్రజల్లో మేము చూస్తూనే ఉన్నాం, ఓట్లు మాత్రం డివైడ్ కాకూడదు. ప్రతి ఒక్క ఓటు మనము సుధాకర్ అన్నకే వేయాలి. ఎందుకంటే ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు మనం చరిత్రలో చాలా మంది చూసాం. 2004లో చూస్తే కర్ణాటకలో ఒక వ్యక్తి, కృష్ణమూర్తి అనే వ్యక్తి ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయాడు. అలాగే రాజస్థాన్లో సీఎం జోషి అనే వ్యక్తి ఒక ఓటుతోనే ఓడిపోయాడు. వాళ్ళ యొక్క కారు డ్రైవరు ఆయన కూడా ఓటేయలేదు. అలాగే వాళ్ళ భార్య ఓటేయలేదు, వాళ్ళ కూతురు ఓటేయలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల. అలా ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు మన చరిత్రలో చాలా మంది చూసాం. కాబట్టి ప్రతి ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్. అయితే ఇందాక చెప్పాను కదా, 2008లో ఒక్క ఓటుతో ఓడిపోయినటువంటి సీఎం జోషి కాంగ్రెస్ అభ్యర్థి. ఆయన మొత్తం కాంగ్రెస్ విజయ దుందుబి ముగించింది, కానీ ఆయన ముఖ్యమంత్రి రేసులో ఫస్ట్లోనే ఉన్నాడు. ఆయన ఓడిపోయాడు ఒక్క ఓటు తేడాతో. కాబట్టి ప్రజలారా, ఎందుకు నేను ఒక్క ఓటు మీద ఇంత గట్టిగా నొక్కి ఒక్కానిస్తున్నాను అంటే, ఒక్క ఓటుతో ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్న సీఎం జోషిని చూశాను. అలాగే కృష్ణమూర్తి 2004లో కర్ణాటక జేడీఎస్ అభ్యర్థిని చూశాను. కాబట్టి అంతెందుకు, మన నియోజకవర్గంలోనే 1994లో రఘురామరెడ్డికి, రవీంద్రారెడ్డి గారికి 28 ఓట్ల తేడా మాత్రమే. కాబట్టి కొమ్మలూరు గ్రామ ప్రజల అభ్యర్థన ఏంటంటే, ప్రతి ఒక్క ఓటు కంపల్సరీగా వేయాలి. 2014లో సుధాకర్ అన్న ఎంటర్ అయ్యారు, అప్పుడు మన అందరికీ పరిచయం అయ్యారు. 2019లో ఆయన సత్తా ఏంటో చాటారు, కానీ అనివార్య కారణాల వల్ల ఆయన గెలవలేదు. కానీ ఈసారి మాత్రం ప్రతి ఒక్క ఓటు ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఖచ్చితంగా వేసి ఆయన అసెంబ్లీకి పంపాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై సుధాకర్, జై పవన్ కళ్యాణ్ గారు.